ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏపీలో తెచ్చుకున్న అతిపెద్ద వర్గంలో ప్రభుత్వ ఉద్యోగులది కీలక పాత్ర అన్నది మనకందరూ కూడా తెలిసిందే. అయితే లాస్ట్ 1 ఇయర్గా సాగుతున్నటువంటి కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మేరకు సంతృప్తిగా ఉన్నారు అంటే కొంత మేరకు కూడా లేరు అనేసి చాలామంది చెప్తున్నారు. ఉద్యోగ సంఘ నాయకులే చెప్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నారా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే. కొంతమందికి 1వ తేదీ వస్తున్నాయి, కొంతమందికి 10వ తేదీ వస్తున్నాయి, కొంతమందికి 3 నెలల జీతాలు కూడా రావడం లేదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన వాటిలో చాలా సమస్యలు అలాగే పెండింగ్లో ఉన్నాయి. కేవలం 10% మాత్రమే పరిష్కారం అయ్యాయని చెప్పేసి ఏపీ జేఏసీ ప్రెసిడెంట్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. 4 డిఏ బకాయిలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఆయన నిలదీస్తున్నాడు. కొత్త పిఆర్సీ వేయడానికి అభ్యంతరం ఏమిటని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. అలాగే ఇంటీరియం రిలీఫ్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు, వాటి అమలు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగులకు అనేక హామీలు కూడా ఇచ్చారు, వాటిని అన్నిటిని కూడా అమలు చేశారు. కానీ ఇక్కడ ఏమీ మ్యాటర్ లేదని చెప్పేసి కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో డిఏ బకాయిల కోసం కోర్టులకు ఎక్కి సాధించుకున్నారు. ఏపీలో తాము అలా చేయడం లేదని చెప్పేసి కేవలం కూటమి ప్రభుత్వం మీద గౌరవంతో వేచి చూస్తున్నామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. తమ సమస్యలను చెప్పుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోరితే ఇప్పటిదాకా ఇవ్వడం లేదని చెప్పేసి ఆయన పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, తమ సమస్యలనే చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటామని చెప్పేసి అడిగినా కానీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా వాపోతున్నారు. అదేవిధంగా జిల్లాల పర్యటనలో ప్రస్తుతం చేస్తున్నాము. ఉద్యోగ మనోభావాలతో పాటు వారి సమస్యలు కూడా తెలుసుకుంటాం. ఆ మీదట పరిష్కారం కోసం ఏదో ఒక రోజున ఉద్యమించాల్సిన అవసరం కూడా వస్తుంది. ఉద్యమిస్తాం, అప్పుడు మా తడాక ఏందో కూడా చూపిస్తాం. రిటైర్డ్ ఉద్యోగులకి 6-7 వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు అలానే ఉంచేసింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా లవ్వో దిబ్బం అని చెప్పేసి ఏడుస్తున్నారు. 6-7 వేల కోట్ల రూపాయల ప్రభుత్వం బకాయి ఉందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు 20 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉందని చెప్పేసి ఆయన చెప్తుంటే రిటైర్డ్ ఉద్యోగులకు 6-7 వేల కోట్లు, ప్రభుత్వ ఉద్యోగులకు 20 వేల కోట్ల రూపాయలు బకాయిలు అంటే అప్రాక్సిమేట్గా 30 వేల కోట్లు. వీటిని ఎప్పుడు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు? వీటిని ఎలాగైనా సరే సాధించుకుంటామని చెప్పేసి బొప్పరాజు గారు సవాల్ విసురుతున్నాడు, హెచ్చరికలు ఇస్తున్నాడు. ఉద్యోగులలో మెల్లగా అసంతృప్తి పెరిగిపోతుంది అనడానికి అదిగో ఆయన వ్యాఖ్యలే ఎగ్జాంపుల్గా కూడా చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపు అయితే ఉంది. అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మాట్లాడాడు. వాళ్ళు ఏమైనా అలిసిపోతున్నారా, వాళ్ళకి ఎందుకు 2,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో ఒకనొక సమయంలో ఏపీ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల్లో మనందరం కూడా ఒకసారి రిమెంబర్ చేసుకోవచ్చు. కానీ ఏమో ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఎక్కువైపోయి పొలోమని వెళ్ళి ఓట్లేసి కూటమిని గెలిపించడం కూడా జరిగింది. చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు కదా, మరి కూటమి ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అదే విధంగా సహకరించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు, డిఏలు, గిఏలు అవన్నీ కూడా ఇస్తారా? చూద్దాం. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రభుత్వ ఉద్యోగుల తరఫున మాట్లాడడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటో మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు.